నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాం. కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం. సో ఇక్కడ ఒక కమిటీ ఉంది, గణేష ఉత్సవ కమిటీ ఉంది. సో బొడ్రాయి సెంటర్ ఇక్కడ చాలామంది మహిళలు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి సో వీళ్ళు కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఈ కమిటీ అసలు మంచి అట్రాక్టివ్గా జరుపుకున్నారు అండ్ మన్ని కూడా ఇన్వైట్ చేశారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి, నాగపద్మ గారా? ఓకే, ఇప్పుడు మీ కమిటీ కదా, అంటే సిటీలో చాలా జరిగింది కానీ బట్ నేను ఇక్కడ ఇప్పుడు ఒక కొన్ని ఫ్యామిలీస్ మీ కమిటీ చేయడం కల్లూరులో నేను ఇది అంటే నేను వింటాం కొన్ని ఫ్యామిలీస్ మీ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడ ఇట్లా జరగలేదు, మీరైతే చాలా బాగా చేస్తున్నారు వండర్గా. సో కొంచెం అసలు మనం మీ కమిటీ గురించి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పండి. ఇక్కడ ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఓకే, బొడ్రాయి సెంటర్ కల్లూరు. ఓకే, ఇక్కడ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ లేడీస్ అందరినీ గ్యాదర్ చేశాము. ఇక్కడ ఈ గేమ్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే స్ట్రీట్ హార్ట్ పంపిణీ జరిగింది. ఇలా హ్యాపీగా మహిళలందరూ కూడా ఎంజాయ్ చేశారు, చిన్న పెద్ద అంతా కూడా. ఓకే, అందరు మహిళలకి అంటే ఎడ్యుకేటెడ్ మహిళలకి అందరికీ ఆఫీసులలో అట్లా జరుగుతూ ఉంటుంది. మహిళలు గృహిణిగా ఉంటూ వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో శివగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇట్లా చిన్న పిల్లలకు కూడా తెలియజేయడానికి పిల్లల్ని కూడా ఆహ్వానించి మహిళల యొక్క ప్రాధాన్యత అంటే ఇంట్లో ఉన్న మహిళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆట పాట అన్నీ నిర్వహించి ప్రైజులు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా అందరూ ఎంజాయ్ చేశారు. అంటే ఓన్లీ ఎంప్లాయీస్ బయటికి వెళ్ళి ఎంప్లాయీ ఉమెన్లే కాకుండా అందరూ గ్రూప్లో హౌస్ వైఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి తెలుసుకొని వాళ్ళకి మన మహిళ యొక్క ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వచ్చిన మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రాధాన్యత తెలియజేశామండి. ఇట్లాంటి అవకాశం మాకు శివగణేష్ ఉత్సవ కమిటీ కలిగించింది. దానికి అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ప్రపంచం లేదు అని అంటారు, డెవలప్మెంట్ కానీ మహిళలు లేనిదే జరగదంటారు, ఇది వాస్తవం అంటారా? నిజమే కదా, మహిళలు మేడమ్స్ వల్ల మనం మాట్లాడుకున్నాము. సృష్టి అది జంతువుల్లో కావచ్చు, దేంట్లో అయినా మన స్త్రీ యొక్క లేనిదే మనకి జన్మ అనేది లేదా అనేది ఒక ఉన్నది. అలాగే స్త్రీ ముందుకు రావాలంటే జంట కూడా కొంచెం అవకాశాన్ని కల్పించి వాళ్ళ ప్రోత్సాహం ఇప్పించాలి. అట్లా మహిళా సాధికారతను పెంచుకోవటం జరుగుతుంది. ఇది పూర్వం రోజుల్లోనే ఉన్నప్పటికీ ఇంతగా ఇది లేదు. ఇప్పుడు కొంచెం మనకి ప్రాధాన్యత ఇచ్చి మహిళా దినోత్సవం జరుగుతుంది. శివగణేష ఉత్సవ కమిటీ ద్వారా మేము ఇది చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం మా బజార్లో జరగలేదు. అందుకోసం అని చెప్పి ఇంట్లో ఉన్న మహిళలని ఆ మాస్టర్ చెప్పినట్టు ఇంట్లో ఉన్న మహిళలు కూడా ప్రతి దానిలోనూ వాళ్ళ వంతు సహాయం కుటుంబానికి ఎంతగానో ఇస్తారు. కాకపోతే వాళ్ళల్లో కూడా ఒక మహిళా శక్తి అనేది ఉంది. ఆ శక్తి ద్వారా మనం ఎన్నో సాధించాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి కలిగించడం కోసం మేమందరం అనుకొని ఈ కార్యక్రమాన్ని మన బజార్లో మన ఇంటి ముందే ఏర్పాటు చేసుకుందాం. అందుకోసం మేము ఒక మాటగా చెప్పడం వల్ల మా మా కుటుంబ సభ్యులు మా హస్బెండ్స్ వాళ్ళు కూడా ఓకే వీళ్ళకి ఒక మంచి అభిప్రాయం కలిగింది, దాన్ని మనం ఉత్సాహపరచాలి. ముందు ముందు మన ఆడపిల్లలకి వీళ్ళు కూడా శక్తివంతులుగా ఉండాలి. వీళ్ళల్లో కూడా ఒక గొప్ప మహిళ ఒక గొప్ప అభిప్రాయంతో ఉండాలి. వాళ్ళలో కూడా ప్రతి మహిళని ఇలాగే ఉండాలన్న ఆలోచనతో ఆడపిల్లల్లో కూడా కలిగించాలి అన్న ఉత్సాహంతో ప్రతి గర్ల్స్ని కూడా దీనికి ఇన్వైట్ చేయడం అయింది. అనుకోండి బ్యాక్ బోన్ లెక్క కల్లూరులో ఈ టైప్లో జరగడం అనేది ఇది ఒక వండరే. మహిళలు లేనిది లోకం లేదండి, ఈ సృష్టి లేదు. మహిళల యొక్క ప్రాముఖ్యతని మనం టీవీస్లో, పేపర్స్లో, పెద్ద పెద్ద నగరాల్లో జరుపుకుంటున్నారని మనం చూస్తున్నాం. కాకపోతే గ్రామాల్లో, మన బజార్లో, మన ఇళ్లల్లో కూడా ఉన్నటువంటి అమ్మలు కానీ, బామ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ వాళ్ళు కూడా మహిళలే. వాళ్ళు ఎంతో
కష్టాలను ఎదుర్కొని వాళ్ళ యొక్క కుటుంబాలని పెంచి పోషించి ఈ స్థాయి తెచ్చారు. కాబట్టి వాళ్ళల్లో కూడా మహిళల దినోత్సవం ప్రాముఖ్యతని తెలియజేస్తూ వాళ్ళ ముఖాల్లో కూడా చిరునవ్వుని ఈరోజు చూడాలని, వాళ్ళ ప్రాముఖ్యతను కూడా కొనియాడాలని ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. Thank you.